ఏడికెళ్ళి మోపైండ్రా వారి. అరే ఆడోళ్ళ మెడల గొలుసు అగబడితే చాలు బండి మీద బుర్రునొస్తారు, గుంజుకొని బుర్రు నురుకుతారు. ఎవలో ఏం పని మీద తిరుగుతుండ్రో అనుకుంటాం మనం, కానీ అలా కథలేరు. మనసులు తిరగని తొవ్వ సక్కగున్న గల్లి చూసుకొని కనబడ్డ అక్కల షెండ్లు దెంపుకొని పోవట్టి రిసోడిగాళ్ళు. ఇన్ని రోజులు సిటీలనే అనుకుంటే ఇక ఊర్ల పొంటగిన మోపైన్రు. జర పైలముండుండ్రి మరి. గింత అన్యాలముంటాదుల్లా గీ అవ్వది 2 తులాల గొలుసెత్తుకొని పోయిండ్రు దొంగబడవేగాళ్ళు. ఓ అవ్వ ఏమైందో నువ్వే చెప్పే. బండి వచ్చింది ఇద్దరు, ఒకడు ఎర్ర ఉన్నాడు తెల్ల బట్టలు, ఒకడు కర్రెగా ఉన్నాడు కర్రె బట్టలు. పువ్వు తిన్న దర్వాద కాడ నిలబడ్డాయి. ఆ వెనుక నుంచే పేరు కత్తిరించుకొని. పాపం ఊరు జగిత్యాల జిల్లా పోరండ్ల. పట్ట పగటిలి ఆడకట్టుకు ఎవ్వలేంది చూసి గింత పనిచేసిండ్రు. కానీ ఊర్లగిన సీక్రెట్ కెమెరా పెట్టుకుండ్రు కాబట్టి దొంగలు ఎట్లొచ్చింది ఎట్లా పోయింది ఎరకైంది. ఇక పోలీసులు దేవులాడుతాన్రు. ఇక ఇటు చూడుర్రి, పోరడు ఫోన్ మాట్లాడుకుంటా దబ్బ దబ్బ పోయి ఓ సైకిల్ పట్టిండు. తొక్కి చూస్తే నచ్చలేనట్టుంది. చెల్ గిదోవనికి కావాలని అటు దిక్కు పోయి ఇంకోటి అందుకున్నాడు. ఇది మంచిగున్నదని దంచుకొని పోతూనే ఉన్నాడు. మనోడు సైకిళ్ల దొంగ మరి. హైదరాబాద్ సూరారంలా ఓ స్కూల్ కాడ పార్క్ చేసిన సైకిళ్లకు సూటు పెడుతుండు. ఈడ ఇంకో దాని మీద నజరేసిండు. సేమ్ ఫోన్ మాట్లాడుకుంటొచ్చుడు, టక్కున సైకిల్ తీసుడు, తొక్కుడే తొక్కుడు. రోజోటి మాయమైతుండ వరకు ఈ స్కూల్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే సీక్రెట్ కెమెరాలు చూసే వరకు మనోని టాలెంట్ బయటపడ్డదన్నట్టు. మరెన్నెడు దొరుకుతాడో మోతవారి. ఇక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలా గీ అన్న బంగారం బ్యాంకుల కుదవబెట్టి 2,79,000 తెచ్చుకుంటుంటే వెనుకనే ఫాలో అయ్యి పైసలు కింద పడ్డాయని మత్పరిచి సంచందుకొని అవతల పడ్డారట దొంగన్నలు. లబ్బా లబ్బా మొత్తుకుంటా పోలీస్ స్టేషన్ కురుకొచ్చిండు. ఈ 3 తీర్ల దొంగతనాలు చూసినాక తెలుసుకోవాల్సింది ఏందంటే వస్తువులు పైలంగా పెట్టుకోవాలి, తెలివనోళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి.